కుంభరాశి వారికి 21, 22, 23 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ ఇద్దరే మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరు, మరి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, మీరు ఏ పరిహారం చేసుకోవటం వల్ల అంటే కొన్ని రకాల కష్టాల నుంచి బయటపడతారు, అదంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే కాకుండా కుంభరాశి విషయానికి వస్తే వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు, చాలా మంచి వ్యక్తులని చెప్పొచ్చు. అందమైన వ్యక్తులు, అందంగా ఉంటారు, అందరితో ఏంటంటే గనక ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటం కానీ, లేనిపోనివి కల్పించుకొని చెప్పటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరిపైన ఏంటంటే గనక ప్రేమ చూయిస్తూ ఉంటారు. అందరినీ ఏంటంటే గనక నా వాళ్లే నమ్ముతూ ఉంటారు, అంటే నా వాళ్ళు వీళ్ళన్నట్టుగా ఏంటంటే గనక భావించుకొని నమ్ముతూ ఉంటారు. కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మాత్రం వీరు ఎప్పుడు కూడా తెలుసుకోరు. అలా తెలుసుకోక ఏంటంటే గనక ఇబ్బంది పడిపోతారు, బాధపడతారు. ఆ తర్వాత ఏంటంటే చాలా వరకు కూడా నష్టపోతారని కూడా చెప్పొచ్చు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఎంత కష్టపడతారో అంత అవమానం కూడా ఎదుర్కొంటారండి. చాలా మంది కూడా ఏంటంటే గనక వీరికి కష్టపడుతున్నారు, ఎదుగుతున్నారని వీరి మీద ఏడుస్తూ ఉంటారు. కానీ దాని వెనుక ఉండే కష్టం వాళ్లకు మాత్రమే తెలుసు అనమాట. కుంభరాశి వారు నిజాయితీకి ఏంటంటే గనక కట్టుబడి ఉంటారండి. నిజాయితీకి, న్యాయానికి ఏంటంటే గనక వీళ్ళు ఒక ప్రదర్శన లాగా నిలబడతారనమాట. చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా కుంభరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే వచ్చేసి ఏంటంటే ఏది చేసినా కానీ ధైర్యంతో అంటే ముందుకు వెళతారు. ధైర్యంతో ఏంటంటే గనక అడుగు ముందుకు వేసి అందులో విజయాన్ని సాధిస్తారనమాట. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఏంటంటే గనక పెరగాలనేది వీరికి బాగా తెలుసుంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలనేవి అన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే గనక బాగా తెలుసుంటుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా వీళ్ళు చూడటానికి చాలా చక్కగా ఉంటారండి. అంటే చూడముచ్చటగా ఉంటారు, అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక అంటే పోల్చుకోరనమాట. నేనెంత నువ్వంతా అన్నట్టుగా పోల్చుకోకుండా అందరినీ కలుపుకుపోయే రకం ఈ కుంభరాశి వారు. ఏదైనా సరేనండి భయపడకుండా ఎదురు అంటే వెళుతూ ఉంటారనమాట. ఏదైనా సరే నా మంచికి అని భావించుకుంటూ ఉంటారు. ఈ రోజు డబ్బు ఉందని ఏంటంటే కనుక ఎగసెగసి పడటం, రేపు డబ్బు లేదని గమ్మునైపోవటం ఇలాంటివి చెయ్యరు. కాకపోతే ఏంటంటే కనుక ఎట్లా ఉన్నా కానీ పర్వాలేదు, ఇంకా అంటే లైఫ్ని లీడ్ చేయాలి కదా, తప్పదు అన్నట్టుగా లీడ్ చేస్తారు. కానీ నాకు ఈ కష్టం ఉంది, బాధ ఉంది, నేను ఇలా ఉన్నానని, ఇది అనుభవిస్తున్నానని ఎవరితో పంచుకోరు, ఎవరితో చెప్పుకోవడానికి కూడా ఇష్టపడారనమాట. ఎందుకంటే చెప్పటం వల్ల ఏం జరుగుతుంది, ఏం జరగదు, చెడు తప్ప ఏముండదని భావించుకుంటారు. కాబట్టి ఎవరితో ఎలాంటి విషయాలనైతే ఎక్కువగా ఏంటంటే పంచుకోరు, అంటే చెప్పుకోరనమాట. ఈ సమస్య బాధలు ఉన్నాయని ఎవరితో పంచుకోరనమాట. ఇక ఆ తర్వాత చాలా మంది కూడా అండి వీరిని నమ్మించి మోసం చేస్తారు. అయినా కానీ పర్వాలేదులే, నా వ్యక్తులు అంటే నా వాళ్ళు అన్నట్టుగా ఏంటంటే కనుక భావించుకొని గమ్మునైపోతారని చెప్పొచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పాలంటే కనుక ఎన్ని కష్టాలు ఉంటాయో అంత దైవానుగ్రహం కూడా ఉంటుందండి. ఆ కష్టాల కూబిలో నుంచి మిమ్మల్ని బయటపడేసే భగవంతుడు కాబట్టి భగవంతుడి దయ ఎప్పుడు కూడా మీ మీద ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కానీ సమయానికి చేతికి డబ్బు అందుతుంది. డబ్బు పరంగా ఉండే కొన్ని రకాల కష్టాలు తీరుతాయి, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇదంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఈ 3 రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది, సకల సంపదలు చేకూరబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు కోరుకుంది తప్పనిసరిగా జరుగుతుంది. ఎటువంటి సమస్య అయినా సరే తీరిపోతుంది. సమస్యల నుంచి మీరు బయటపడతారు. అప్పుల కూబిలో నుంచి కూడా బయటపడతారు. అప్పులు తీర్చుకోగలుగుతారు. అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలానే కాకుండా అందరిలాగే సాధారణ లైఫ్ని మీరు గడుపుతూ ఉంటారు. అంటే రిచ్గా బతకాలి, రిచ్గా ఉండాలని కోరుకోరండి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి, ఉన్న అంటే వరకైనా సరే హ్యాపీగా ఉండాలని కోరుకుంటారనమాట. కష్టపడతారు, కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడతారు. అలానే కాకుండా కష్టాన్ని నమ్ముకుని బతికే వ్యక్తులని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి తత్వాన్ని కలుగుంటారు. భగవంతుడు వీరికి మంచి బుద్ధితో పాటు మంచి గుణాన్ని కూడా ప్రసాదించాడు. అలానే కాకుండా నలుగురికి హెల్ప్ చేసే తత్వం కూడా ఈ కుంభరాశి వారిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎవరైనా సరేనండి నాకు ఈ కష్టం ఉంది, బాధ ఉందని కుంభరాశి వారి దగ్గరికి వెళితే తప్పకుండా దానికి ఏదో ఒక సొల్యూషన్ ఏంటంటే కనుక వాళ్ళు వెతికి పెడతారండి. వాళ్లకు తోచినట్టు సహాయం చేయటం కానీ, హెల్ప్ చేయటం కానీ, వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆ కష్టాల నుంచి బయటపడేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. కుంభరాశి వారు మంచి మనస్తత్వంతో పాటు చాలా మంచి వ్యక్తులండి. చాలా మంచి అంటే మనసు అనేది ఉంటుంది, అంటే పెద్ద విశాలమైన హృదయం అని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఎంతమంది మోసం చేసినా కానీ నా వాళ్ళు అని భావించుకొని మోసపోయినప్పటికీ కూడా మళ్ళీ ఏంటంటే తిరిగి అలాంటి వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తారండి. ఆ పోనీ నాకేంటి అని మనం వదిలేస్తాం కదా, ఒకసారి ఒక వ్యక్తితో మోసపోతే వీళ్ళు అలా కాదనమాట. పోనీలే అప్పుడు ఏదో తెలియక చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తారా ఏంటి అన్నట్టుగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. ఇబ్బందులు అన్ని
అన్నీ కూడా దూరమైపోతాయి. చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అందరిలో ఏంటంటే గనక మీరు అట్రాక్టివ్గా ఉంటారు. అందరితో ప్రశంసలు అందుకుంటారు. బంధువర్గంతో కలిసే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పార్టీస్, ఫంక్షన్స్ అలానే కాకుండా చెప్పాలంటే గనక ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి గ్రహస్థితిని బట్టి మీకు ఏంటంటే గనక మంచి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పొచ్చు. అలానే కాకుండా మంచి ఫలితాలను మీరు చూడబోతున్నారు. కుంభరాశి వారికి ఏంటంటే గనక ఈ 3 రోజుల సమయం అనుకూలంగా ఉంది. కాకపోతే ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే గనక కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఈ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే గనక మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అందుకే ఇద్దరు వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్త పడండి. ఈ ఇద్దరు వ్యక్తులు ఏదో ఒక రకంగా మిమ్మల్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు. మీ అడుగులని గమనిస్తున్నారు. మీరు ఎక్కడికి వెళుతున్నారో అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో కూడా వీళ్ళు ఏంటంటే గనక అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పొచ్చు. కాబట్టి ఈ వ్యక్తులతో మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిదండి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్గా అండి 3 రోజులు కూడా ఫ్యామిలీ పరంగా, వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంటుందండి. బాగా రాణించగలుగుతారు. వ్యాపారంలో ఏంటంటే కనుక లాభాలు కూడా కలుగుతాయి. వ్యాపారం ఏంటంటే కనుక ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా చేసుకుంటారు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. పెట్టుబడుల పరంగా కూడా మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక అందరిలో మీరు అంటే మంచి పేరు ప్రతిష్టతను మీరు పొందబోతున్నారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కూడా బాగుంటుంది. సంపదలు పెరుగుతాయి. ఇంట్లోకి డబ్బు ఆకర్షించబడుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటారు. ధనం రావడంతో పాటు అడిగిన వారికి అంటే మీరు డబ్బు ఇవ్వటం కానీ, మీరే ఎవరినైనా డబ్బు అడిగితే వాళ్ళు కూడా సమయానికి డబ్బు ఇవ్వటం కానీ ఇలాంటివి జరుగుతాయని చెప్పొచ్చు. ఒక వస్తువు కానీ, ఒక వాహనం కానీ ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది అందరికీ జరుగుతుందా అంటే తప్పకుండా జరుగుతుంది. అంటే ఎవరికైతే కోరిక ఉందో అది తీరుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక తర్వాత ఈ కుంభరాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే 3 రోజులు కూడా అండి ఎన్ని కష్టాలున్నా అవన్నీ తొలగిపోతాయండి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయన్నమాట. అవేం పెద్దగా మీరు లెక్క చేయరు. కాకపోతే ఏంటంటే కనుక ఆ చిన్న చిన్న సమస్యలు మీరు అంటే తట్టుకోగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు పడతాయి. ప్రయాణాలలో మంచి ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. అనుకూలంగా మార్చుకొని ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళతారు. కుంభరాశి వారికి ఏంటంటే కనుక నిజాయితీగా ఉండటం అంటే చాలా ఇష్టం అండి. వీళ్ళు కూడా అలాగే పాటిస్తారండి. నిజాయితీగా ఉంటారనమాట. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట కాకుండా ఒకటే మాట మీద ఉంటారు. ఒకటేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజాయితీగా ఉంటారు. అలానే కాకుండా నలుగురిలో మంచి గౌరవాన్ని, గుర్తింపుని వీళ్ళు పొందుతారు. అలాగే ఏంటంటే కనుక నలుగురిలో ఏంటంటే కనుక లొడా వాగేసి నాకు మంచి పేరు రావాలని ఏంటంటే కనుక వీళ్ళు అసలు కూడా అలాంటిది ఎదురు చూడరు. అలాంటివి ఏంటంటే కనుక కోరని కూడా మనం చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సంపద పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలానే కాకుండా కష్టాలు కూడా తీరే అవకాశం ఉంటుంది. ఏ పనులైతే జరగట్లేదో ఆ పనులు కూడా మీకు జరుగుతాయండి. అది వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు. మీ పర్సనల్గా కూడా కొన్ని పనులు పెండింగ్లో పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు కదా. అలాంటి పనులు కూడా ఇప్పుడు జరిగే అవకాశం అయితే ఉంటుంది. పనుల పరంగా బాగుంటుందండి. పనుల పరంగా బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు. అన్ని పనులు కూడా ఏంటంటే కనుక అనుకూలిస్తే పనులలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. విందు వినోదాల పాల్గొనేటప్పుడు కూడా కొత్త పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల వల్ల ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఉద్యోగంలో కూడా రాణించే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 రోజులు కూడా మీ పంట పండినట్టే అని చెప్పొచ్చు. మీకు గోల్డెన్ టైం అనమాట. చాలా మంచిగా ఉండబోతుంది. మీరే ఈ 3 రోజులలో అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వాళ్లకు త్వరలోనే వివాహం కలుగుతుంది, అంటే కుదురుతుంది. వివాహం ఏంటంటే కనుక కుదిరే అవకాశాలు ఉంటాయి. మ్యాచెస్ అనేవి అంటే సక్సెస్ అవుతాయి. అలానే కాకుండా మ్యాచెస్లో బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు. చాలా వరకు కూడా వివాహం సంబంధాలు చూస్తున్నామండి, ప్రయత్నాలు చేస్తున్నామండి, అవి ఫలించడం లేదండి అని బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫలించే సమయం దగ్గర పడింది కాబట్టి ఖచ్చితంగా వివాహం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. పెట్టుబడి పెట్టి ఏంటంటే కనుక మోసపోతున్నామని బాధపడే వారికి ఇప్పుడు లాభాలు వస్తాయన్నమాట. అంటే అదొక సంతోషమే కదండి, అదొక గుడ్ న్యూసే కదా. అలా జరగబోతుంది. కాకపోతే ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టకండి. మీకు ఏంటంటే కనుక మీ మనసు ఏం చెబుతుందో అదే వినండి. ఎప్పుడు కూడా మీ మనసు మీకు ఏంటంటే కనుక అంటే చెప్పాలంటే ఎప్పుడు మంచి సూచిస్తుంది, చెడైతే సూచించదు. మీ మనసు చెప్పిందే మీరు వినండి. అలానే కాకుండా నలుగురు చెప్పారులే అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు అంటే వాళ్ళ మాటలు విని మోసపోకండి. ఎప్పుడు కూడా అలా ఎంతమంది చెప్పినా కానీ మీ మనసు చెప్పిందే మీరు చేస్తారు. కాబట్టి పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త ప్రాజెక్టుల మీద డబ్బు పెట్టడం కానీ ఇలాంటివి అయితే చేయకండి. ఇలాంటి వల్ల కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. గుడ్డిగా నమ్మి ఎవరిని కూడా ఏంటంటే కనుక మీరు నమ్మి డబ్బు అయితే ఇవ్వకండి. డబ్బు ఇస్తే ఏమవుతుందంటే తిరిగి రాదనమాట. ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బు ఎక్కడ కూడా మీకు
ఏంటంటే తిరిగి రాలేదు. ఇప్పుడు కూడా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరికి డబ్బు ఇవ్వకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. ధనం లేదని మొహం మీదే చెప్పేయండి. కష్టాలుంటే ఏంటంటే గనక అంటే మీకు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా రారండి, ఎలా ఉన్నారని అడగరు. అదే మీకు ఏంటంటే గనక చెప్పాలంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, కష్టాలు ఉన్నాయనుకోండి, అబ్బా కష్టాలు పడుతున్నాయి అంటే కష్టాలు పడుతున్నారా అన్నట్టుగా వీళ్ళు అంటే ముందుంటారు, ముందుకెళ్ళి ఏంటంటే గనక పలకరిస్తారు. కానీ వీళ్ళు కష్టాల్లో ఉంటే ఎవరు కూడా పలకరించే నాదుడే ఉంటాడనమాట. ఒంటరి వాళ్ళు అయిపోతారు. అప్పుడు ఏంటంటే చాలా బాధపడిపోతారు. అయినా కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ మనసు మంచిది కాబట్టి ఆ పోనీలే అప్పుడు రాకపోతే రాకపోయి మనము అంటే పెద్ద మనసు చేసుకోవాలన్నట్టుగా అందరినీ క్షమిస్తారు, అందరినీ ఆదరిస్తూ ఉంటారు, అందరినీ అభిమానిస్తూ ఉంటారనమాట. ఇలాంటి తత్వాన్ని కలుగుంటారు. అందరూ నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని వీళ్ళైతే అసలు గమనించుకోలేరండి. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులైతే బాగుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి, మీ జీవితం మారబోతుంది. ఉన్న ఈ 3 రోజులలో కూడా హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంచెం సాడ్నెస్ అనేది తక్కువగా ఉంటుంది, కష్టాలు తీరుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మరీ మీరేంటంటే కనుక కోట్లలో మీ ఆదాయం ఉంటుందని చెప్పట్లేదు, కానీ ఉన్న దగ్గరికి కూడా అండి మీకు బాగుంటుందని చెప్పొచ్చు. మీరు నమ్మటంతోనే ఏంటంటే కనుక మోసపోయే అవకాశం ఉంటుంది, అందుకే ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక 2 వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళ వల్ల మీరు చాలా సఫర్ అవుతారండి. వీళ్ళ వల్ల ఏంటంటే కనుక మీరు చాలా మోసపోతారని చెప్పొచ్చు. అందుకే ఈ వ్యక్తులని కొంచెం దూరం పెట్టండి. ఈ వ్యక్తులు సాక్షాత్తు మీ ఫ్రెండ్సే అని చెప్పొచ్చండి. వీళ్ళ వల్ల ఏంటంటే కనుక మీకు వెన్నుపోటు పొడవబోతున్నారు. వీళ్ళు ఏంటంటే నమ్మించి ఎలా మోసం చేస్తారంటే కనుక ఒక అంటే ప్రాజెక్టు రూపంలో కావచ్చు, లేదంటే ఒక డబ్బు రూపంలో కావచ్చు, మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతారండి. తీవ్రంగా ఏంటంటే కనుక బాధ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గమనించుకోండి, ముందుగానే ఏంటంటే కనుక జాగ్రత్త పడండి. ఈ వ్యక్తులతో కొంచెం ఏంటంటే కనుక కలిసిమెలిసి ఉండకండి, ఎలాంటి పర్సనల్ విషయాలు చెప్పకండి, షూరిటీ సంతకాలు చేయకండి. వాళ్ళతో ఏంటంటే కనుక చెప్పాలంటే కనుక షేర్ మార్కెట్ ఇలాంటి వాటిల్లో కూడా పెట్టుబడులు అయితే పెట్టకండి. దానివల్ల కూడా ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది, ఇబ్బందికి అంటే తలెత్తే అవకాశం ఉంటుంది. అక్కడ ఏంటంటే కనుక మీరు బోల్తా పడతారు, మీ ఫ్రెండ్సే మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకంటే మీరు బెటర్గా ఉన్నారు, వాళ్ళకంటే మీరు టాలెంట్గా ఉన్నారు, వాళ్ళకంటే లైఫ్లో మీరు ముందుకు వెళుతున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు. అందుకే ఏంటంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి విషయాలు ఎవరితో పంచుకోకండి, ఎలాంటి విషయాలు ఎవరితో చెప్పుకోకండి. ఫ్రెండ్స్ సర్కిల్లో ఏంటంటే ఏది చెప్పకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు 3 రోజులైనా అండి అంటే, ఈ 3 రోజులని కాదు, ఈ ఏప్రిల్ నెల మొత్తం ముగిసే వరకు కూడా అండి ఎలాంటి విషయాలు ఎవరితో కూడా పంచుకోకండి. ఫ్రెండ్స్తో ముఖ్యంగా వచ్చేసి చెప్పుకోకండి. మీరు బాగున్నారనుకోండి, వాళ్ళే ఎక్కువగా మీ మీద ఏడుస్తారు. మీరు చెడిపోయారనుకోండి అంటే సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళే మీ వెనక జోకులు వేసుకుని నవ్వుతారనమాట. అందుకే ఇలాంటివి ఏది చెప్పకపోయినా పర్వాలేదండి, చెప్పకండి. అసలు మనం ఏమనుకుంటామంటే ఫ్రెండ్స్ కదా చాలా మంచి వ్యక్తులే, నాకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలని మనం భావించుకుంటాం. కానీ వాళ్ళల్లో ఏంటంటే కనుక కుళ్ళు అంటే బుద్ధి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే దానివల్ల కొంచెం సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కొంచెం దూరం పెట్టండి, వాళ్ళకి ఎలాంటి విషయాలు చెప్పకండి. ఏదైనా సరేనండి సైన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా డబ్బు పరంగా ఏదైనా అడిగితే మాత్రం లేదని చెప్పేయండి. ధనం ఏంటంటే కనుక పోతే అంటే మళ్ళీ మీ నుంచి పోయిందనుకోండి, మీ దగ్గరికి అయితే డబ్బు రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోసపోతారు, చాలా వరకు కూడా మళ్ళీ మీరు బాధపడతారు. బాధపడ్డా కానీ ఇలాంటి ఫలితాలు అయితే ఉండవు, ఇది గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే కనుక వ్యవహరిస్తే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఒకరోజు ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించండి. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ఏంటంటే కనుక ప్రవేశించి ఇంకా ఐశ్వర్యం ఇస్తుంది, డబ్బిస్తుంది, తిష్ట వేసుకొని కూర్చుంటుంది, అనుగ్రహాన్ని కూడా వాళ్లకు ప్రసాదిస్తుందని చెప్పొచ్చు. ఆ తర్వాత మీరు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు, అలానే కాకుండా ఏదైనా మంచి పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పని జరగాలి, ఈ పని సక్సెస్ అవ్వాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని వెళ్ళటం కానీ, తులసి మొక్క దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవటం కానీ చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా మీరు అద్భుతాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక ఇంకా పాటించండి. ఆ తర్వాత మీ పర్సనల్ విషయాలు ఎవరితో పంచుకోకండి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీ బంధువర్గంలో విందు వినోదాలలో ఖచ్చితంగా పాల్గొంటారు, మంచి ఫలితాలను చూస్తారు. అక్కడ కూడా మీకు ఏంటంటే కనుక మీ విలువ ఎక్కడ తగ్గదండి, పెరుగుతుంది కానీ తగ్గదనమాట. ఇంకా ఆ తర్వాత మనం గమనించుకుంటే ఏంటంటే కొంచెము డబ్బు అనేది చేతికి అందుతుందండి, అందట్లేదని చెప్పట్లేదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతారు, ఉన్న దాంట్లో సర్దుకుంటారు, ఉన్న దాంట్లో మంచిగా ముందుకు వెళతారు. కానీ ఈ నరదిష్టి వల్ల చాలా సఫర్ అవుతున్నారు. నరదిష్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. నరదిష్టి ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా లోన చేసేస్తుంది, అంటే అనారోగ్య సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. అనారోగ్య సమస్యల వల్ల మీరు సఫర్ అవుతున్నారు. అనారోగ్యం ఏంటంటే కనుక మిమ్మల్ని పట్టి పీడిస్తుంది, అనారోగ్యం మిమ్మల్ని వెంటాడుతుంది. అంటే నరదిష్టి వల్ల అనారోగ్యం వస్తుంది, ధనం ఖర్చు అవుతుంది, చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి, పిల్లల
పరంగా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏదైనా చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు. ఏదైనా చేస్తున్నట్టు మనం ఏదైనా చేసినా కానీ మధ్య మధ్యలో ఏంటంటే కనుక ఏదో తెలియని ఆలోచన వచ్చి కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటం, బాధలో పడిపోవటం ఇదంతా కూడా మనం గమనిస్తూ ఉంటాం. కొన్ని సార్లు ఏంటంటే గనక ఏంటి జీవితం అన్నట్టుగా కూడా బాధపడి ఇంకా ఏడుస్తూ ఉంటాం కదా! అయితే ఈ నరదిష్టి నుంచి మీరు తప్పించుకోవాలంటే ఇది చిన్న పరిహారం చేయండి. దీన్ని చేసిన తర్వాత మీరే చెప్పండి ఫలితం వచ్చిందా రాలేదనేది మీకు అర్థమైపోతుందనమాట. ఒక స్పూను అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, చిన్నది, చాలా చిన్నది. పెద్ద టీ స్పూన్ అయితే అర స్పూన్ ఆవాలు తీసుకోండి. ఆవాలలో ఏవి కలిపి లేకుండా చూసుకోండి. అచ్చం ఆవాలే ఉండాలి. ఆవాలు ఏంటంటే నరదిష్టిని పగలగొట్టడానికి, నరదిష్టి మన దగ్గరికి రాకుండా ఉండడానికి, నరదిష్టి నుంచి మనకు విముక్తి కలగటానికి ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడతాయన్నమాట అండి ఆవాలు. అర స్పూన్ ఆవాలు తీసుకొని ఇంకా ఒక పేపర్లో పెట్టి 7 సార్లు తల చుట్టూతో తిప్పి పొట్లం విప్పి బయట వేప చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ దూరంగా, మీ ఇంటి నుండి దూరంగా, మీ ఇంటికి దగ్గరగా కాదు, అక్కడ పడబోయండి. ఎంత మంచి ఫలితం వస్తుందో చూడండి. అంటే నరదిష్టి ఒకటే సరిపోదు, మెల్లిమెల్లిగా పోతుంది. ఈ పరిహారం 1-2 సార్లు చేసుకోండి. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారపరంగా, దిష్టిపరంగా ఉపయోగిస్తారు. ఆవాలు చాలా శక్తివంతమైనవి. ఇంకా ఆవాల్లో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి నలుపు ఆవాలు. నలుపు ఆవాలు ఏంటంటే కనుక మనకు ఫలితాన్ని ఇస్తాయి. కాకపోతే పసుపు ఆవాలు ఉంటాయి కదా, అవి ఎక్కడైనా దొరుకుతాయండి. అవి ఇంకా రెట్టింపు ఫలితాలను ఇస్తాయన్నమాట. అవి దొరికితే అవే తెచ్చేసుకుని పరిహారం చేసుకోండి. ఒకవేళ అవి దొరకకపోతే నల్లటి ఆవాలు తీసేసుకొని కూడా మీరు పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఎలా చేసినా కానీ ఫలితం వస్తుంది. ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం పూట చేయండి, మంచిది. ఉదయం పూట చేస్తే కూడా ఫలితం వస్తుందండి. సాయంత్రం పూట చేస్తే ఇంకెక్కువ ఫలితాలను అయితే మీరు పొందుతారు. 1-2 సార్లు చేస్తే మీకే తెలిసిపోతుంది అనమాట. కొంచెం ఏంటంటే ఈ డిప్రెషన్, బాధ దూరం అయిపోతుంది. కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు దొరికిపోతాయి. అలానే కాకుండా కొంచెం యాక్టివ్నెస్ అనేది ఇదంతా కూడా కనిపిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారాన్ని అయితే మీరు మర్చిపోకుండా చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి, తిరుగుండదు.